తహసీల్దార్ సాబ్ ఇట్లా డాక్టర్ ఇట్లా బిడ్డా డాక్టర్ మా కలెక్టర్ దొరికింది తెలుసా మ్యారేజ్ సెటిల్ అయింది కంగ్రాచులేషన్ రుజువీడు ఇప్పుడు ఎక్సల్ కలెక్టర్ సార్ ఒకసారి ఇక్కడ బాబు నువ్వు కొట్టరా ఇడ గుట్లే కదా చిరంజీవి మీరు ఇక్కడ కొట్టరు ఈ క్లాస్ వరకు ఇస్తా మీరంతా అర్బన్ అయిపోయారు రవి కంగ్రాచులేషన్ రుజువీడు ఇప్పుడు ఎక్సల్ కలెక్టర్ సార్ ఒకసారి ఇక్కడ ఇటు చూడు సార్ ఇక్కడ ఒకసారి చూడండి చలో చిన్న ఫోటో వచ్చింది సార్ మీ గారు ఎవరు చేస్తారు చెప్తారా మీరు చేస్తారు ఏంటి సార్ ఒక సెకండ్ అంతే పిల్లలు ముద్దుగా తెచ్చారని మనకి డాక్టర్ వంగతలేదు తీసాం ఒకటి గంగారెడ్డి అన్న గంగాధరమా ఒకటే పెట్టు మేడం మీరు కొట్టండి మెసేజ్ పెడితే మహేష్ ఎక్కడ ఉన్నాడు అబ్బా కొట్టాలి సమయం లేదు కాబట్టి అందరు పేర్లు చెప్పలేకపోతున్నాం. ఇక్కడ ఉన్న పెద్దలకు, అధికారులకు, మా అక్క చెల్లెళ్లకు, యువతకు, మాజీ ప్రజాప్రతినిధులకు, వివిధ గ్రామాల నుంచి విన్నట్టుంటారు వచ్చిన మా మండల నాయకులందరూ కూడా వచ్చారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరికీ పూరంలో కావచ్చు, తిప్పరిపేట అంతర్గామ, తక్కలపల్లి, పులాస నుంచి వచ్చిన నాయకులకు, వివిధ గ్రామాల నాయకులకు, అధికారులందరికీ మరొకసారి నమస్కారం. ముఖ్యంగా బాలపల్లి గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎవరికైనా గ్రామ పంచాయతీ అనేది పెద్ద ఊర్లలో కలెక్టర్ లేక ఆఫీస్ లెక్క జిల్లా కలెక్టరేట్లో మనకు అది ఉండాలి. నిన్ననే హస్నాబాద్ కాడ గ్రామ పంచాయతీ ప్రారంభించుకుంటే ఊరు కులాలకు అతీతంగా అందరూ వచ్చారు. ఒక పండగ వాతావరణంలో నిన్న ప్రారంభించుకున్నాం. ఇది కూడా జల్దీ మా ప్రతాప్ రెడ్డి చేత మీద పూర్తయి జల్దీ మళ్ళా ప్రారంభించుకోవాలని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. మరి అట్లనే అంగన్వాడీ భవనం చిన్నపిల్లలకు అవసరం, టీచర్లకు అవసరం, శుభ్రత ఉండాలి. బడి పక్కనే ఉన్నది, జాగా మంచిగా ఉంది. అది కూడా 12 లక్షలతోటి పూర్తవుతుంది అతి త్వరలో అని చెప్పి నేను ఆశిస్తూ అధికారులను కూడా కోరుతా ఉన్నా. మరి ఒకవైపు అంగన్వాడీ భవనం, ఒకవైపు పాఠశాలల పక్కన ఈడ గ్రామ పంచాయతీ, ఇవన్నీ కూడా మంచి రోడ్డు దగ్గర వచ్చినాయి. చాలా సంతోషం. మరి ఈ రోడ్డు ఈ చిరకాల కలుండే ఊరుకు హనుమాజ్పేట కలపాలని మీరు అందరూ కూడా నాకు ఒక అవకాశం ఇచ్చారు. గత ప్రభుత్వంలో అప్పుడు దాదాపు ఒక 70 లక్షలతో చేసినాం. మళ్ళా మిగిలిపోయి ఉంటే మొన్న ఒక 31 లక్షలతోటి రోడ్డు దానిక కూడా సీసీ రోడ్ పూర్తి చేసే అవకాశం వచ్చింది. అప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు, ఇప్పుడు నిధులు ఇచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మిగతా నాయకులకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఒక పండగ వాతావరణం ఉన్నది. ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడ చూసినా ముగ్గులు పోసుకుంటున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో కొద్దిగా లేట్ అయినా కానీ ఇక స్టార్ట్ అవుతుంది. కొంతమందికి నిజమైన అరువులకు చాలా మందికి వచ్చింది, ఒకరిద్దరు రాలేదంటున్నారు. అది వెరిఫై చేస్తాం. దాంట్లో 2-3 కారణాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న పెద్దలకు, గ్రామ నాయకులకు
మండలం నుంచి వచ్చిన నాయకులకు కూడా తెలియాల్సింది ఏంటంటే మునుపటి కాలం కాదు. ఒకప్పుడు ఎమ్మెల్యే అంటే అసైన్మెంట్ కమిటీ ఉంటే ఏదైనా భూమి పట్టా ఇవ్వాలంటే కలెక్టర్తో మాట్లాడి ఇస్తే కాగితం మీద చెల్తుండే. కానీ ఇప్పుడు నేను ఏదైనా ఇవ్వాలంటే మా అధికారులు కంప్యూటర్కి ఇట్లా ఒత్తుతే చాలు, అంతకుముందు ఏమైనా కారు ఉందా, ఇదివరకు ఇందిరా మిల్లు వచ్చిందా అని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. దాన్ని 360 డిగ్రీ యాప్ అంటారు. అదొక 5-6 ఏళ్ల కింద ప్రారంభించింది. అప్పటి నుంచి కూడా సంజయ్ కుమార్ జాతకం, ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, నాకు ఇండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఓపెన్గా చెప్తున్నా, భూములు ఉన్నాయి అన్ని తెలుస్తాయి. ఇంకా బ్యాంకులో ఎన్ని పైసలు కూడా తెలుసుకుంటా అంటున్నా. ఆధార్ లింకేనే కాబట్టి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కొంతమందికి గతంలో ఇందులో ఏదైనా లబ్ధి పొందిన వాళ్ళు కావచ్చు ఉంటే కొన్ని తప్పిపోయింది. మేము కూడా అలాంటి చిన్న చిన్నవి ఉంటే అధికారులతో మాట్లాడి పారదర్శక ప్రయత్నం చేస్తాం. ఎవరు కూడా బాధపడద్దు. పేదవాళ్ళ కోసమే ఇందిరమ్మ రాజ్యం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి నేను కూడా కలిసి పనిచేస్తున్నా. అవన్నీ అంతకుముందున్న నాయకులు కూడా ఇలా నా ఇంటి వచ్చింది 131 మందికి వచ్చాయి. 131 మందికి గత 10 ఏళ్ళకి వెళ్ళి పెళ్లిళ్ళైన వాళ్ళు, వాళ్ళకు వీళ్ళకు అసలు రాని పరిస్థితి. మరి దాంతో పాటుగా పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా 165 మంది పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఆడేది. అంటే దాదాపు ఒక 600 మందికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం అదనంగా రాబోతున్నది ఇదివరకంటే అని చెప్పి సందర్భంగా. మరి ఎంత ముఖ్యమైనదో మనం ఆలోచన చేయాలి. ఇక కరెంటు ఫ్రీ అయింది, బస్సు ఫ్రీ అయింది, ఇవన్నీ మనకి గడికే. అందుకే బస్సు ఇంటి దాకా రావాలంటున్నాం పెద్దవాళ్ళు. రోడ్ అయిపోయింది కదా. మరి అంతకుముందు మన గ్రామ పంచాయతీ బాగా చిన్నగా ఉండే, 16 ఉండే, ఎప్పుడు పోతుంది అన్నట్టుండే. ఇప్పుడు ఇవాళ ఇక్కడ మంచి వాతావరణం అయింది. ఏదైనా కానీ అది కట్టినా ఇది కట్టినా చెట్టైనా వంగి చెప్పడం. నాకు చెట్లు అంటే ప్రాణం కాబట్టి చెట్లను మనం మంచి కాపాడుకోవాలి. మరి ఇప్పుడు మళ్ళా కూడా వన మహోత్సవం పెట్టిన ముఖ్యమంత్రి గారు గ్రామాన్ని కూడా చెట్లు పెట్టాలి. మరి ఇదే పని ఇక్కడ ఆగ్రహించి మా సెక్రటరీ గారు కొన్ని చెట్లు పెట్టి ఇవ్వాల్సింది కూడా కోరుతున్నా. ఎందుకంటే అప్పుడు తాతల నాడు పెట్టిన చెట్లు ఇవాళ మన వాళ్ళకి నీడుతున్నారు. ఆయన చెట్లు నేటి మొక్కలు రేపటి వృక్షాలు కాబట్టి ఇవాళ మనం మొక్కలు పెడితే రేపటి వృక్షాలు అవుతాయి. అవే మనం పరిరక్షించుకుంటాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇంత లేట్ అయినా పని దినం ఉన్నా మీరందరూ ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.